ఈ అద్భుత దృశ్యం కృష్ణానది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉంది. ఇలా పరవళ్లు తొక్కే ఈ సుందర జలపాతం చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, పాలనురగల పరవళ్లు కళ్లను కట్టిపడేస్తాయి. ఇక వర్షాలు పడితే చాలు జలపాతాల అందాలను చూస్తూ ఎంత సమయమైనా అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. నాగార్జున సాగర్ డ్యాం నిండుకుండలా మారడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ బిరబిర దిగువకు పరుగులు తీస్తుంది. ఈ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు పోటెత్తారు. అక్కడ ప్రకృతితో మమేకమై ఎత్తైన కొండల నుండి జాలువారే జలపాతాలు చూసి మైమర్చిపోతారు. అలాగే ఇక్కడ ఋషులు తపస్సు చేసినటువంటి స్థలం, కాలం కూడా అవడం, అదేవిధంగా ఎత్తిపోతలు అనగా చంద్రవంక, నేలవంక, నక్కలవాగు కలిసి త్రివేణి సంగమంగా ఇది విలసిల్లడం ఒక అద్భుతం. ఇదే ఆ ఎత్తిపోతల జలపాతం. ఇది నాగార్జున సాగర్ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లా తాళ్లపల్లె వద్ద ఉంది. ఆకాశాన్ని తాకే కొండలపై ప్రవహిస్తూ అంతెత్తు నుంచి ఒక్కసారిగా కిందకు ఉరుకుతాయి. ఆ ఉరుకలో ఓ మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్లో గొప్ప మ్యూజిక్ ఉంది. హైదరాబాద్ నుంచి కేవలం 3 గంటల పాటు ప్రయాణిస్తే చాలు ఎత్తిపోతల జలపాతాన్ని చేరుకోవచ్చు. వర్షాకాలంలో వెళ్లగలిగే ప్రదేశాల్లో ఇది ముందుంటుంది. నది 70 అడుగుల పైనుంచి కింద పడే దృశ్యం కళ్ళు తిప్పుకొనివ్వదు. వానాకాలంలో నిండుగా నది పరవళ్లు తొక్కుతుంటే చూసేందుకు చాలా మంది ఈ ప్రదేశానికి వస్తుంటారు. అందంతో పాటు శక్తికి నిదర్శనంగా కనిపిస్తుంది జలపాతం. ట్రెక్కింగ్కి, క్యాంపింగ్కి కూడా ఇది మంచి ప్రదేశం. ఈ నీరు దివి నుంచి భూమికి దిగివచ్చినట్లు ఉంటుంది. మేఘాల మీదుగా జాలువారినట్లు అలరిస్తుంది. ఆకాశంలో నుంచి ఒక్క ఉదుటిన ఉరకలు పెట్టినట్లు ఉరిమి చూస్తూ ఉలిక్కి పడేలా చేస్తుంది. ఇక్కడి ఈ దత్తశిల మహా శక్తివంతమైనదని జనాల నమ్మకం. ఇది ఎత్తిపోతల ప్రధాన ద్వారం నుంచి దత్తాత్రేయ దేవాలయానికి వెళ్లే మెట్ల మార్గంలో ఉంటుంది. దత్తాత్రేయుడు ఆ రాయి మీద కూర్చొని విశ్రాంతి తీసుకునేవాడని అనేక మంది మహర్షులు చెప్పేవారు. ఇక్కడ మొసళ్ల పెంపక కేంద్రం ఉంది. పక్కనే ఉన్న కొండపై నుంచి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఒక వ్యూ పాయింట్ ఏర్పాటు చేసింది. జలపాతంతో ఏర్పడిన చెరువులో మొసళ్ల పెంపకం కేంద్రం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారిచే నిర్వహించబడుతోంది. అక్కడ మొసళ్లను చాలా దూరం నుంచి చూడవచ్చు. ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని ఒక్కసారైనా చూస్తే చాలు, హృదయం ఆనందభరితం అవుతుంది.